రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోతే లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అయితే జరిగింది. ఆ మేనిఫెస్టోలో ఏం మాట్లాడారు, ఏ పథకాల గురించి మాట్లాడారు, ఏ పథకాలు వస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా రైతులందరికీ పంట రుణాల గురించి, 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు గురించి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్న యాసంగి రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు శుభవార్త చెప్పడం అనేది జరిగింది. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్తే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కోడ్ అనేది మార్చి 9, 2024 రాబోతుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ పేర్కొనడం జరిగింది. ఇది చాలా మంది తెలిసిందే. సో మేలో ఎలక్షన్స్, జూన్లో కౌంటింగ్ ఉంటుంది. సో అంటే దీన్ని బట్టి మార్చి నుంచి జూన్ వరకు ప్రభుత్వ పథకాలు ఎలాంటివి కూడా అమలు చేయలేదు. ఒకవేళ పింఛన్స్ ఇవన్నీ ఇవ్వాలనుకున్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని ఏదైనా ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి కష్టతరమైన సందర్భంలో ప్రభుత్వం, ఎలాంటి ప్రభుత్వమైనా ముందే ఎలక్షన్ కోడ్కు ముందే ప్రజా పథకాలను ప్రవేశపెట్టాలి. ప్రజా పథకాలను ఇచ్చేసి ప్రజల్లో మంచి పేరు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్కీమ్స్ అయినా పథకాలైనా ఎలక్షన్ ముందు ఇచ్చే యోచనలో ఎక్కువ మోతాదులో ఉంది. అంతకుముందు మనం బీఆర్ఎస్లో అది చూసినాం. వేరే రాష్ట్రాలైనా సరే, కేంద్రంలో బీజేపీ అయినా సరే, ఏది అయినా, ఏ పార్టీ అయినా ఇదే విధంగా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది. సో దీనిలో భాగంగానే రైతులందరికీ పంట రుణాలను ఇచ్చే అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఎక్కువ మోతాదులో ఉంది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి పంట రుణాలు అనేది చాలా ఉన్నాయి. ఈ పంట రుణాలు కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే పంట నష్టపోతే ఇచ్చే రుణాలు, పెట్టుబడి సాయానికి ఇచ్చే రుణాలు, పంట పెట్టుబడి సాయానికి ఇచ్చే రుణాలు, ఇవి 2 లక్షల వరకు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉందంట. దీని గురించి నిన్న ఆల్రెడీ సీఎం గారు మీటింగ్లో కూడా పేర్కొనడం జరిగింది. పంట రుణాలు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. లోక్సభ ఎన్నికల దృష్ట్యా లోక్సభ ఎన్నికల కంటే ముందే అమలులోకి తీసుకొస్తామని సీఎం గారు పేర్కొనడం అయితే జరిగింది. దానికంటే ముందు 2 లక్షల రుణమాఫీ గురించి కూడా డిప్యూటీ సీఎం గారు కూడా పేర్కొనడం జరిగింది. బట్టి విక్రమార్క గారు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి త్వరలోనే చేస్తున్నాము. మేము బ్యాంకు మేనేజర్లతోటి ఆల్రెడీ సంప్రదింపులు చేస్తున్నాము. మీరు ఎలాంటి వర్రీ కాకండి, ఎలాంటి ఆందోళనకు గురి కాకండి. మేము రైతు రుణమాఫీ మాత్రం చేస్తామంటున్నారు, కానీ రైతు రుణమాఫీ అయితే 100% కాదండి. ఈ లోక్సభ ఎలక్షన్స్ దృష్ట్యా ఇది ఒక టాస్క్ లెక్కని చెప్తున్నారు, కానీ ఇది మాత్రం ఇది రైతులందరికీ పంట రుణాల గురించి అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, కానీ రైతు రుణమాఫీ మాత్రం కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో రైతు రుణమాఫీ చేసినప్పుడు 16,275 కోట్లు అయినాయని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ గారు పేర్కొనమని జరిగింది. అప్పుడు 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిండు ఆయన. ఈయన 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అన్నాడు కాబట్టి 2016 నుంచి 23 వరకు ఆల్మోస్ట్ 7 years రుణమాఫీ కాలేదు. వీళ్ళందరికంటే 40 నుంచి 50 వేల కోట్ల వరకు కావాలా. వ్యవసాయ రంగానికి పెట్టిందే 19,267 కోట్లు. సో ఈ టర్మ్లో అయితే కాదు, నెక్స్ట్ బడ్జెట్లో దీని గురించి ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ దృష్ట్యా మనందరికీ ఇది చెప్తుంది. రైతు బంధు గురించి ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుంటే, ఇప్పటి వరకు రైతు బంధు 34% మందికే రావడం అనేది జరిగిందండి. ఇంకా 76% రావాలి. అంటే 34% భూమికే రైతు బంధు ఇచ్చిందంట, ఇంకా 76% రైతు బంధు ఇవ్వలేదు. మరి రైతు బంధు రాదా అంటే 100కి 200% ప్రతి ఒక్కోలకు మార్చి 9 లోపు అకౌంట్ క్రెడిట్ అవుతుందండి. ఎందుకంటే మార్చి 9 తర్వాత రైతు బంధు వేయలేరు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరనే ఫండ్స్ అన్నీ ఉంటాయి. సో మన ఓన్లీ సిఎస్ మాత్రమే అకౌంట్ని చూసుకుంటుంది కాబట్టి సో ప్రభుత్వం నుంచి ఎలాంటి డబ్బులు రిలీజ్ కావు. దీని దృష్ట్యా మార్చి 9 లోపే అందరికీ ఫండ్స్ అనేది రావడం జరుగుతుంది. ఎన్ని ఎకరాలున్నా, 100 ఎకరాలున్న వారికి కూడా రైతు అయితే వ్యవసాయం చేస్తే అతనికి మాత్రం వచ్చే అవకాశం ఎక్కువ మోతాదులోనే ఉన్నది. కానీ ప్రభుత్వం 19 లక్షల వరకు రద్దు అయితే చేసింది. రద్దు ఎవరికి అంటే రియల్ ఎస్టేట్లు చేస్తారు కదా వాళ్ళకి, బిజినెస్లు చేస్తారు కదా వాళ్ళకి, వీళ్ళందరికీ రద్దు చేయడం అనేది జరిగింది. కానీ మిగతా రైతులందరికీ వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నది, కానీ ఎప్పుడు వేస్తుంది అనేది తెలియదు. నాకు తెలిసి అయితే మార్చి 1st వీక్లో మొత్తం అందరికీ వేసే అవకాశం ఉంది. 7 లోపు, శివరాత్రి కానుకగా 7 లోపు
ప్రతి ఒక్క రైతన్న అకౌంట్లో రైతు బంధు అనేది పడుతుంది. రైతు బంధు పడాలని ఒక యూట్యూబర్గా ప్రభుత్వాన్ని నేను కూడా కోరుకోవడం అనేది జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.